सेवा
అదేవిధంగా మూఢనమ్మకాలను మన జాతి నుంచి పోగొట్టడం కోసం వారు మన కోసం ఎంతో కష్టపడ్డారు. కాబట్టి వారి యొక్క చరిత్రను తెలుసుకొని రాబోయే తరానికి మనం అందరం చెప్పాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉంది. మనం ఇప్పుడు చూసినట్టు మా ఏసైనా అది కానీ మాకే మొత్తం చరిత్ర తెలియదు. ఎందుకంటే మా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. రాబోయే తరానికి మనం చెప్పాలంటే మన సద్గురు శివలాల్ చరిత్ర మన అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ఏక్ వాద్ ఏక్ జాత్ ఏక్ సాత్ అనే నినాదంతో మనం అందరం ఒకే కలిసికట్టుగా మనం చేయగలిగితే ఏ పనైనా మనం సాధించుకోవచ్చు. ఈ జనగాబాద్ జిల్లాలో మనకి ఏం కావాలో సాధించుకోవచ్చు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన యొక్క సమస్యలను మనం పరిష్కరించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా యువకులు నేను ఒకటి చెప్తా ఉన్నా, మన బంజారా బిడ్డలకు అన్ని అవకాశాలు ఉన్నాయి. చదువులో మనం రాణించాలి, రాజకీయాల్లో రాణించాలి, అన్ని రంగాల్లో మనం రాణించినప్పుడే మన జాతిని మనం ముందుకు తీసుకెళ్లవచ్చు. కాబట్టి మిత్రులారా, దయచేసి అన్ని రంగాల్లో మనం ముందుండి మనం కష్టపడి మన జాతిని ముందుండే విధంగా మనం చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక చిన్న విషయం సార్, ఈ యొక్క సద్గురు శివలాల్ మహారాజ్ జయంతి ఖచ్చితంగా ఫిబ్రవరి 15వ రోజునే జరిపే విధంగా వచ్చేసారి ఖచ్చితంగా మన శివలాల్ మహారాజ్ జయంతి ఏంటంటే ఫిబ్రవరి 15 రోజున ఆ జయంతి ఈ విధంగా కాకుండా ఆ రోజు ఈ యొక్క ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాబట్టి అదే రోజున జరిగితే ఇంత పబ్లిక్ కాకుండా ఇంకా వేల సంఖ్యలో మా యొక్క అందరూ వస్తారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసారి ఫిబ్రవరి 15న వచ్చే విధంగా మనం అందరం సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా మన శివలాల్ మహారాజ్ గారి మన ఇంట్లో హనుమాన్ ఫోటో కావచ్చు, రాముడి ఫోటో కావచ్చు, దాంతో పాటు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో శివలాల్ మహారాజ్ గారి ఫోటోను మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి మంగళవారం రోజున ఆ యొక్క ఫోటోను మనం పూజించాలి, మన జాతి ఐక్యతను పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శివలాల్ జయంతి రోజున ఖచ్చితంగా మన ఆరాధ్య దేవుడు కాబట్టి మనం ఖచ్చితంగా మన తండాలలో మన గ్రామాలలో ప్రతి దగ్గర మనం ఈ యొక్క ఫోటోలు నిర్వహించి మండల కేంద్రంలో కావచ్చు, జిల్లా కేంద్రంలో ఈరోజు శివలాల్ జయంతి 285వ ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ అధికారికంగా జరపబడేటువంటి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరి గారికి, అదేవిధంగా జాతి మొత్తుబిడ్డలు నిరంతరం ఏ సమస్య వచ్చినా సరే స్టేజ్ మీద కావచ్చు, ముందు కూర్చున్న వాళ్ళు కావచ్చు, అన్నిటిగా భావించదు. మనము ఈ స్టేజ్ వేదిక కాదు, ఏ సమస్య వచ్చినా మనం ముందుండే పోరాడే వాళ్ళు చాలా మంది ముందు కూర్చున్నారు. దీనికి అన్నిటిగా భావించకుండా మనకు కావాల్సిన విషయాల్లో మనం అందరం ముందుండి మాట్లాడాలి, ముందుండి పోరాడాలి. జాతి విషయంలో ఎవరు ఏమనుకున్నా మనము ఐక్యతగా ఉండి మన సమస్యలు మనం సాధించుకోవాలని ఈ శివలాల్ జయంతి సందర్భంగా నేను వినియోగించుకుంటున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి నా చిన్న విన్నపం, మేము గత 15-20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నాం. నాకు జనగామ జిల్లాలో జిల్లా ఏర్పడక ముందే నాకు స్థలం ఉందని చెప్పి కూడా తర్వాత ఒక స్థలం ఉందని చెప్పేసి అక్కడ కేటాయించిన తర్వాత కూడా గిరిజన జాతికి అన్యాయం జరుగుతూ ఉన్నది. దాన్ని తక్షణమే ఎమ్మెల్యే గారు చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. గతంలో ఎమ్మెల్సీగా 2 సార్లు ఉన్నప్పుడే మేము ముందు మీకోసం పనిచేసినాం సార్. నాకు తక్షణం వచ్చేసారి శివలాల్ జయంతిని మా గిరిజన భవన్ జరుపుకోవాలని ప్రధాన డిమాండ్గా మేము ఉంచుతున్నాం. దీన్ని తక్షణమే మీరు ప్రధానంగా డిమాండ్ తీసుకోవాలి. అదేవిధంగా మీకు ఏ అవకాశం దొరికినా మీరు అసెంబ్లీలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఎక్కడ మాట్లాడినా నా గిరిజన పట్ల మీకు చాలా ప్రేమ ఉందని మాకు తెలుసు. కాబట్టి మాకు ఏదైతే రిజర్వేషన్ కావచ్చు, మా తండాల్లో ఈ ఫిబ్రవరి 15వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్లో గిరిజన భవన్లో జరగాలి, మండల హెడ్ క్వార్టర్లో మండలంలో జరగాలి, తండాల్లో జరిగేటట్టుగా మీరు ఎక్కడైనా ఈ స్ఫూర్తిని చెప్పాలని విన్నవించుకుంటూ ప్రత్యేకంగా ఈ శివలాల్ జయంతికి వచ్చేసినటువంటి ప్రజా
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.